పార్లమెంట్ ఎన్నికల లోపల ఒక్క సీటు కూడా గెలవలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం అని చెప్పుకొని ఆ వంకతో మా పరిగి నియోజకవర్గం వికారాబాద్ జిల్లా దాస్యనాయక్ తాండకు వచ్చి ఆయన మాట్లాడింది ఒక మాట బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అయితే ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా అబద్ధాలతో మోసపూరితమైనటువంటి మాటల్ని కేటీఆర్ మాట్లాడడం జరిగింది. తండ్రి ఫామ్ హౌస్లో ఉండి కొడుకును ఒక వక్ర బుద్ధితో ఒక అంబేద్కర్ పేరు తీసుకొని ఈరోజు కార్యక్రమం చేసి రాజకీయ కార్యక్రమాలకు పాల్పడడం అన్నది బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితికి ఇది ఒక కారణం. అందరికీ తెలుసు, తెలంగాణ సమాజంలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాలేదు. రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థలు కూడా ఒక్క జిల్లా పరిషత్ కూడా గెలిచే పరిస్థితి లేరాళ్ళు. అలాంటి పరిస్థితి లోపల ఏదో విధంగా తప్పుడు మాటలు మాట్లాడి ప్రజలని కన్ఫ్యూజ్ చేయాలని, ప్రజలను తికమక పెట్టాలని, ప్రజలకు తప్పుడు సంకేతాలు అందించాలనే ఉద్దేశంతో కేటీఆర్ ఈ యొక్క దాసానాయక్ తాండాలో మీటింగ్ పెట్టిండు. మా ముఖ్యమంత్రిని లాటరీ ముఖ్యమంత్రి అని చెప్పి అంటున్నాడు. ఎవరు లాటరీ ముఖ్యమంత్రి? తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభించడానికి 2004 ఎన్నికల మేనిఫెస్టోలోనే తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెట్టడం జరిగింది కామన్ మినిమం ప్రోగ్రాంలో. ఆ పెట్టడం ద్వారానే ఒక రాజకీయ పునరీకరణ జరిగి ఆ తర్వాత మా ప్రభుత్వంలో కూడా వాళ్ళు మంత్రులుగా కూడా పనిచేయడం జరిగింది. అలాంటిది పార్లమెంట్లో బిల్లు పెట్టిన రోజు కేసీఆర్ లేడు. పార్లమెంట్ లోపల అన్ని రాజకీయ పక్షాల యొక్క మద్దతు కూడగట్టుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఏమంటుండంటే కేసీఆర్ అంటేనే తెలంగాణ హిస్టరీ అంటున్నాడు. ఎక్కడ హిస్టరీ? అసలు మీ నాయన పార్లమెంట్లో ఉన్నాడు? ఆ రోజు బిల్లు పెట్టే రోజు మీ నాయన పార్లమెంట్లో ఉంటే ఒక ఫోటో చూపెట్టు మీ నాయన పార్లమెంట్లో ఉన్నట్టు. అదేవిధంగా నువ్వు, మీ నాయన, మీ బావ, మీ అక్క, నీ కొడుకులు అందరు పోయి సోనియా గాంధీ గారు కాళ్ళు మొక్కి వచ్చారు. ఆ ఫోటోలు అన్నీ మీ దగ్గర ఉన్నాయి. మీ పత్రిక వాళ్ళ దగ్గర అన్ని ఫోటోలు, వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి. మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి సోనియమ్మ కాళ్ళు మొక్కొచ్చారు. మీరు పోయి ఢిల్లీకి పోయి ఇంటికి పోయి మొక్కొచ్చారు. సిగ్గు శరం ఉండాలి. ఇక్కడికి వచ్చి మా నాయకుడు మేమంతా కూడా ఏకగ్రీవంగా శాసనసభ్యులం రేవంత్ రెడ్డి గారు కొట్లాడి తెలంగాణ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిండు. ఆయన మా పిసిసి అధ్యక్షులు. ఆయన మేము ఎన్నుకున్నాం ముఖ్యమంత్రిగా. నువ్వేమో లాటరీ ముఖ్యమంత్రి అని చెప్పి అపహాస్యం చేసే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు జైలుకు పోయే రోడ్లు దగ్గరలో పడ్డాయి. ఒక పైన నీ పైన 55 కోట్ల రూపాయలు నువ్వు మన రాష్ట్ర సంపద పేదవాళ్ళు కష్టపడి ఏదైతే వాళ్ళు ట్యాక్స్ రూపంలో చెల్లించారో అలాంటి నిధులు రాష్ట్ర ఖజానా అయినటువంటి హెచ్ఎండిఏ ఒక సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థ, ఆ సంస్థలో ఉన్న డబ్బులను క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు నీ మిత్రుడు అయినటువంటి గోపి, గ్రీన్కో గోపి, ఆ గోపి యొక్క బినామీ సంస్థలకు, విదేశీ సంస్థలకు నువ్వు 55,000 కోట్ల రూపాయలు తరలించినవు. ఆర్బీఐ అనుమతి లేదు. ఫేమాను ఉల్లంఘించినవు నువ్వు. దానిపైన నీకు ఆల్రెడీ ఏసీబీ విచారణ జరుగుతుంది. ఆల్రెడీ ఈడీ విచారణ కూడా జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో కూడా నువ్వు మా ముఖ్యమంత్రిని, నువ్వు ఒక ఆర్థిక నేరస్తుడివి. నీకు ఎప్పుడు జైలు పడుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. మీ నాయన పైన ఎంక్వైరీ నడుస్తుంది. కాళేశ్వరం లోపల కుంభకోణం తయారు చేసి అక్కడ పర్రెలు వారిన ప్రాజెక్టులు కట్టి 7,25,000 కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా దింపించిండ్రు. మీ నాయన కూడా ఇరిగేషన్ మినిస్టర్గా కొంత ఇరిగేషన్ శాఖ కూడా మీ నాన్న దగ్గర ఉండే, కేసీఆర్ దగ్గర, మీ బావ దగ్గర ఉండే, హరీష్ రావు దగ్గర ఇరిగేషన్ శాఖ. వీళ్ళిద్దరూ మోసపూరిత విధానాలు చేసినందుకు జస్టిస్ ఘోష్ కమిటీ అనేది విచారణ చేస్తుంది. ఆల్రెడీ
వాళ్ళకి ఎప్పుడు జైలు పడుతుందో ఏం కథ కూడా తెలియని పరిస్థితి ఉంది. విచారణ కొనసాగుతుంది. ఇప్పుడు మీరు ఈరోజు మా నియోజకవర్గం మా వికారాబాద్ జిల్లాకు వచ్చి మాట్లాడడం అనేది ఇక్కడ ఉన్నటువంటి మా ప్రజలు అందరు కూడా బాధపడుతున్నారు. మా జిల్లాకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు ఎవరంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు. మేము కొట్లాడి గత ప్రభుత్వం లోపల జోనల్ వ్యవస్థ లోపల హైదరాబాద్ జిల్లా ఉండే దాన్ని వీళ్ళు తీసుకుపోయి జోగులాంబ జోన్లు వేస్తే మేము మళ్ళా చార్మినార్ జోన్లు వచ్చినట్టు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని 6 నెలల తర్వాత తిప్పికొట్టి మళ్ళా వాపస్ నిర్ణయం తీసుకునేటట్టు కృషి చేసినటువంటి వ్యక్తి నేను. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మన్నెగూడ దగ్గర మీటింగ్ పెట్టి గులాం నబీ ఆజాద్ గారిని హెలికాప్టర్లో దించాడా, భారీ బహిరంగ సభ పెడితే మీ నాయన అప్పుడు అర్థమైంది పరిస్థితి ఏంది అన్నది వికారాబాద్. అప్పుడు జోనల్ వ్యవస్థ కింద మమ్మలను పూర్వ హైదరాబాద్ జిల్లా వాళ్ళం మేము. చెన్నారెడ్డి గారు రంగారెడ్డి జిల్లా చేసి చాలా మేలు చేసింది మాకు. ఎందుకంటే కొత్త ఉపాధ్యాయ ఉద్యోగాలు కానీ లేకపోతే కానిస్టేబుల్స్ కానీ అన్ని కూడా మా రంగారెడ్డి జిల్లాకు వచ్చినట్టు చేసిండు. మరి మీ నాయన నువ్వు ఏం చేసిరు, తీసుకుపోయి జోగులాంబ జోన్లు వేసిర్రు. జోగులాంబ జోన్లో ఉద్యోగాలు ఉన్నాయా? హైదరాబాద్ మా వతన్. నేను చిన్నగా ఉన్నప్పుడు హైదరాబాద్ జిల్లాను రాస్తుంటి, పరిగి తాలూకాను రాస్తుంటి. హైదరాబాద్ మాది. నువ్వు తీసుకుపోయి మమ్మల్ని జోగులాంబ జోన్లు కలిపి మా ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేసినావు.